గోవాలో డే 2 వ్లాగ్ అండి. ఫస్ట్ డే కంప్లీట్ చేసుకొని సెకండ్ డేలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే పెద్ద ప్లానే ఉంది. ఏంటంటే ఇంకా డే 2 ప్రోగ్రాము ఏంటో నీకు చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే అందరము ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసి రెడీ అయిపోయామన్నమాట. ఇది మేము ఉంటున్న ఇల్లు అనమాట అండి. అంతా హడావుడిగా అందరము బిజీగా రెడీ అయిపోతున్నాము. ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే ఇప్పుడు గోవా నుంచి మనకి మురుదేశ్వర టెంపుల్, గోకర్ణ ఉన్నాయి కదండి ఫేమస్ టెంపుల్స్. అవి రెండు విజిట్ చేయాలని ప్లాన్ వేసుకున్నాము. అది మేము నెల్లూరు బయలుదేరే ముందే మేము అనుకున్నాం అనమాట. సరే డే 2లో అవి కూడా కవర్ చేద్దామని ఇక్కడి నుంచి బయలుదేరితే ఇంకొక 3 డేస్ అనమాట మళ్ళీ గోవాకు వచ్చేది అన్నీ కవర్ చేసుకొని. అందుకని మిడిల్లో ఏమన్నా బీచెస్ ఉంటే కూడా చూసుకుంటూ బయలుదేరదామని డిసైడ్ అయ్యి బయలుదేరుతున్నాము. సో అందుకని మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. బట్టలు కూడా ఒక్కొక్కరికి ఒక 3-4 జతల బట్టలు ప్యాక్ చేసేసుకొని బయలుదేరేస్తున్నాము. అది మా అమ్మ అయితే చూడండి ఏమి రెడీ అయిందో, హ్యాపీగా టోపీ పెట్టేసి అద్దాలు పెట్టేసి హుషారుగా బయలుదేరేస్తుంది. చాలా ఎంజాయ్ చేసామండి. ఎంత హ్యాపీగా బయలుదేరామో అన్నీ బాగా చూసుకున్నామన్నమాట. మురుదేశ్వర టెంపుల్ దర్శనము, గోకర్ణ టెంపుల్ అంతా ఒక 3 డేస్ పట్టిందండి. అంతా తిరిగి నెక్స్ట్ డే మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చామన్నమాట గోవాకి. అన్నీ మీకు షేర్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వెహికల్ ఏంటంటే మా వారి వర్క్ దగ్గర వెహికల్ అండి. వాళ్ళే ఇచ్చారనమాట. దాంట్లోనే వెళ్తున్నాము. ఇంకా ఒక 2 డేస్, మామూలుగా 3 డేస్ మాతోనే ఉంటుందన్నమాట. 2-3 డేస్ అనమాట. ఇంకా బయలుదేరేసాము. ఫస్ట్ మేము రాజ్బాగ్ బీచ్ వస్తుందండి స్టార్టింగ్లో, అక్కడికైతే బయలుదేరేసాము. అది మా మిడిల్లో వస్తుందన్నమాట. అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అది వచ్చేసిందనమాట. సరే అని ఒకసారి చూద్దామని అక్కడ ఆపేసి మేమందరం కూడా చూసామన్నమాట బీచ్. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంది రాజ్బాగ్ బీచ్ కూడా. చాలా క్లీన్గా నీట్గా ఉందండి. అసలు ఏమి జనాలు లేరు ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ఫారినర్స్, మామూలుగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా వస్తుంటారంట. రిసార్ట్స్, హోటల్స్ అయితే స్టార్ హోటల్స్ అనమాట. అంతా స్టార్టింగ్ బీచ్కి ముందంతా స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఎక్కువ క్లౌడ్ ఉండదు, ఎక్కువ సెలబ్రిటీసే విజిట్ చేసే హోటల్ బీచ్ అనమాట అది. అందుకని అది ఎక్కువ ఎవరు వెళ్ళరు జనాలు. మన మామూలుగా విజిట్ చేసేవాళ్ళు ఎక్కువ ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళరు. కాకపోతే మాకు మిడిల్లో వచ్చింది కాబట్టి అలా వెళ్ళాము. చూడండి ఇక్కడ మా వాళ్ళు అందరం అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా వెళ్ళేసామా. మేము ముగ్గురు ముందు కూర్చున్నాం అనమాట. ఈసారి నిన్నేమో వెనక కూర్చున్నాము. అలాగే చేంజ్ చేసుకుంటూ కారులో ముందు వెనక మాట్లాడుకుంటూ అలా జాలీగా మా ప్రయాణం అలా సాగిందనమాట. ఇదండి రాజ్బాగ్ బీచ్ దగ్గర ముందు రిసార్ట్ దగ్గర అనమాట. అక్కడ కారు ఆపేసి అతను వెళ్ళేసి రండి బాగుంటుందని అంతా చెప్పి పంపించాడు. ఇంకా మా వారు మేమందరం అలా చూసుకుంటూ చాలా బాగుందండి. అక్కడ గార్డెనింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అంతా చూస్తుంటే అంత పెద్ద రిసార్ట్లు, 5 స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయి అన్నీను. అంటే పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఇక్కడ స్టే చేస్తారనమాట. వీకెండ్స్లో అలాగా ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వస్తారంట ఇక్కడికి. మామూలుగా వచ్చేవాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరు అంతగా ఈ బీచ్కి రారనమాట. అందుకే బీచ్ చూస్తే కూడా ఏమీ లేదు, మామూలు ప్రశాంతంగా ఉంది. ఫారినర్స్ ఏమో ఉన్నారు కొందరు, చాలామంది ఫారినర్సే ఆడుతూ మునుగుతూ అంతా. మసాజులు కూడా ఫేమస్ అండి అక్కడ, మసాజులు చేయించుకుంటున్నారు. ఇంకెందుకు ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేక మేము అలా చూసుకొని బయలుదేరామన్నమాట. కానీ చాలా నీట్గా డీసెంట్గా ఉంది అయితే చూడడానికేమో, ఎక్కువ క్లౌడ్ లేకుండా అలాగా. కానీ ఇక్కడ ఈ క్లైమేట్ మటుకు భలే నచ్చిందండి నాకు. అసలు అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. అటు ఇటు అంతా పూల మొక్కలు, చెట్లు, కొబ్బరి తోట అన్నీ కూడా ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నడుచుకుంటూ వెళ్తున్నామనే ఫీలింగ్ కూడా రాలేదు. చూడండి ఆ దూరంగా అదే బీచ్ అనమాట. ఆ దరిదాపుల్లోకి వచ్చేసాము. ఎంత క్లీన్గా ఉందంటే బీచ్ అసలు చాలా బాగుంది. అలా నడుచుకుంటూ అలాగా వెళ్ళిపోయామన్నమాట. మా వారు అందరం, మా అమ్మ అందరం అయితే అలా చూసుకుంటూ వెళ్ళాం. మా అమ్మకైతే అసలు కొత్తగా ఉంది. అసలు ఆమెకేం అర్థం కాలేదు, ఏంది ఇలాగుంది అని అంత నవ్వుకుంటుంది అన్నమాట. తెలియదు కదా అసలు ఎలా ఉంటారా గోవాలో బీచెస్ ఇలాగా ఉంటారా అని. ఆమెకి వింతగా అనిపించింది అనమాట. అది నవ్వుకుంటూ అలాగా బయలుదేరామన్నమాట. చూసారు అసలు ఎంత బాగుంది. ఏ బీచ్ కాడ ఇలా లేదనమాట. అంటే వెళ్ళే రూటు ఇంత గ్రీనరీగా ఇలాగా ఇంత దూరము ఇలాగా ఏమీ లేదనమాట. ప్రతి బీచ్ కాడ మామూలుగానే ఉండింది. కానీ ఈ బీచ్ కాడ మటు కొంచెం దూరం నుంచి ఇలాగంతా
బాగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బీచ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇదండి బీచ్. చూసారుగా ఎంత బాగుందో. చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉందండి. ఇంతవరకు మేము చూసాం కదా 2 బీచెస్ కంటే ఈ బీచ్ చాలా క్లీన్గా, వాటర్ కూడా చాలా క్లీన్గా అనిపించింది అసలు చూస్తే కూడా. అది అంత నీట్గా ఉంది కాబట్టి ఇంకా సెలబ్రిటీస్ అంత అమెరికన్స్ అందరూ దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. స్టార్ హోటల్స్లో స్టే చేస్తారు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. మెయిన్ మసాజెస్ ఎక్కువండి ఇక్కడంతా. సెలబ్రిటీ అంతే అమెరికా వాళ్ళంతా మసాజెస్ అన్నీ చేయించుకుంటూ ఉన్నారనమాట. కానీ ఎలాగున్నా ఎవరికి ఒకరికొకరికి అస్సలు సంబంధమే ఉండదండి. ఎవరి పాటికోళ్ళు అసలు ఏమి జరుగుతుందా ఏందా ఏమీ ఉండదన్నమాట. ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరు ఎందుకోసం వచ్చామో అది చూసుకోవడమో పోవడం అలాగుందనమాట. ఎక్కువ జనాలు లేరు కాబట్టి అలా 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 చూసుకొని మేము కొంతసేపు అలాగా ఫోటోలు అవి తీసుకొని వచ్చేసాము. ఫోటోషూట్కి ఏదన్నా నీట్గా ఎంజాయ్ చూడడానికి చాలా బాగుంది వ్యూ అనమాట. క్లీన్ వాటరు అలాగా చూడడానికి. మెయిన్ ఫొటోస్కి ఇవేమంటాము, ఇవి సీనరీస్ సంబంధించిన విధంగా ఉందన్నమాట. ఆ బీచ్ చాలా కొత్తగా అనిపించింది. చూసారా ఆ దూరం నుంచి అలాగా కొండలు, ఆ చెట్లు అలాగా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంత పైకి వస్తున్నాయి అక్క. ఇంక రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. అవును చూడు, బుడగలుగా బుట్లుగా పోతున్నాయి. చూడా ఇప్పుడు వస్తాయి చూడు, ఇప్పుడు వస్తుంది చూడు. అలా ఆగిపోయింది ఆడేనా. రాండి వచ్చి ఇదిగో ఇంకొంచెం ముందుకనమాట. ఓకే డన్, కమాన్. అదే అంత ఫారినర్స్ అమ్మా. నేను అదే ఆలోచించేది. రామ్మ అది పెద్దలా. ఇదో నురగా భలే ఉంది. నువ్వు భలే ఎత్తి నువ్వు పైకే. అమ్మా అదిగో అందరం రావులే మమ్మీ. వ్యూ సూపర్గా ఉంది సాయి. వ్యూ అద్దరిపోయింది వ్యూ. ఈ బీచ్లో ఒక స్పెషాలిటీ చూశానండి. ఏంటంటే వాటర్ వస్తున్నాయి కదా అలలు వెళ్ళినాక, ఆడ ఇసుకలో చిన్న హోల్స్ లాగా ఉన్నాయి. ఎంత అసలు వాటర్ వచ్చి ఎలాగ పీల్చేస్తున్నాయి అనమాట హోల్స్లోకి. అవి ఏంటి అని అడిగితే మా సాయి అంటున్నాడు, వాడికి చదివాడో ఏమో కానీ లోపల షెల్స్ ఉంటాయి మమ్మీ, అవి పీల్చుకుంటుంటాయి వాటరు. అవి దొవ్వామంటే లోపల చాలా షెల్స్ బయటకు వస్తాయి. ఇవి ఉంటాయి కదా గవ్వలు, అలాగనమాట అన్నీ ఉంటాయి. అంటే ఈ బీచ్లో ఇదే అసలు ఇంకా ఏ బీచ్లో కూడా లేవు. ముందు రోజు చూసాం కదా 2 బీచెస్లో కూడా అలా లేదనమాట. ఈ బీచ్లోనే అలాగా హోల్స్గా ఉన్నాయన్నమాట. ముందంతా చిన్న రంధ్రాలంతా వాటర్ రావడము, దాంట్లో పీల్చుకొని సైడ్ కొంచెం పీల్చుకోవడం చాలా వింతగా అనిపించింది. అదే అనుకుంటూ ఉన్నామన్నమాట. లోపల ఉంటాయి మమ్మీ చిన్న గవ్వల్లాగా, అవి పీల్చుకుంటూ చాలా లోపలికి వెళ్తాయి వాటరు. అవన్నీ తీసామంటే లోపల గవ్వలు కూడా వస్తాయి. అంటే అవన్నీ తీసే ఆడ ఉండే ఓపిక లేక ఇంకా రిటర్న్ బయలుదేరామన్నమాట. జస్ట్ అలా విజిట్ చేసాం ఒక 10 మినిట్స్ అండి అంతే. కాకపోతే ఒకసారి చూపిద్దామని అలాగా షూట్ చేసామన్నమాట. అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరాం. కాకపోతే ఈ బీచ్లో నుంచి బోటు ద్వారా కూడా నెక్స్ట్ బీచ్ ఏంటంటే పలోలం బీచ్ ఉందండి పక్కనే. దానికి బోటు ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్నారు. కాకపోతే ఇంకా మనకి ఇక్కడ వెహికల్ ఉంది కదా, మళ్ళీ బోటు ద్వారా అక్కడ నాకు ఎందుకు భయం అండి బోటు వాటర్ అంటేనే. ఇంకా దీంట్లో వెళ్ళేసేద్దాం, కొంచెం డిస్టెన్స్ అని అనమాట రాజ్బాగ్కి పలోలం బీచ్కి అని ఇంకా మేము బయలుదేరామన్నమాట. నెక్స్ట్ మేము వచ్చేది ఏంటంటే పలోలం బీచ్ అండి. అస్సలు పలోలం బీచ్లో అయితే భలే ఉన్నిందండి.
సో పలోలం బీచ్లో చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బోట్ రైడు, ఇంకా పలోలం బీచ్లో బోట్లో వెళ్తూ ఇంకా 2 బీచెస్ కూడా కవర్ చేసాము. బటర్ఫ్లై బీచ్, హనీమూన్ బీచ్, ఇవన్నీ అక్కడేనంట మెయిన్ బాగా స్పెండ్ చేసామండి. చాలా బాగా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. వచ్చినందుకు వాళ్ళకైతే హ్యాపీ అనమాట. ఇంకా అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మురుదేశ్వరకు పోయే దోవలో ఇదన్నీ అనమాట. ఈ బీచెస్ చూసుకుంటూ నైట్ కల్లా మురుదేశ్వర్కి రీచ్ అవ్వాలి. ఇదనమాట మా ప్లాను. నైట్కి అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగే గుడికి వెళ్ళి దర్శనము అన్నీ చేసుకోవాలి. చాలా బాగా ఉంటుందంటండి టెంపుల్. నేను వీడియోస్లో చూశాను. అసలు శివ లింగము, స్వామి విగ్రహం అయితే పెద్దది. అన్నీ చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు ఏంటంటే పలోలం బీచ్కి అయితే వెళ్తున్నామండి. అదే చూసేసుకొని, అంటే రాక వచ్చాం కదా, సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేయాలి, అన్నీ చూడాలి అనే ఒక ఆనందం అనమాట. చూస్తే అదొక హ్యాపీ కదా. మళ్ళీ రాలేము ఇంత దూరము. వచ్చినందుకు అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అందుకని సాధ్యమైనంత వరకు అన్నీ కూడా కవర్ చేసుకుంటున్నాము. మా వారైతే ఒక 3-4 డేస్ లీవ్ కూడా పెట్టేశారనమాట మాకు అన్నీ చూపించడానికి. ఆయన లేకపోతే మేము చూడడం కూడా కొంచెం కష్టం అనమాట. ఈ బీచ్కి స్టార్టింగ్లో చూడండి అన్నీ బాగున్నాయి, హోటల్స్, షాప్స్ అన్నీ కూడా. అక్కడ కాలంగట్ బీచ్లో లాగే అనిపించింది. కాకపోతే అక్కడ ఇంకా హెవీగా ఉన్నాయన్నమాట కాలంగట్ బీచ్లో. ఇక్కడ కొంచెం తక్కువ అనమాట. ఇక్కడ అది కొంచెం తేడా ఉంటుంది కదా, ఏ బీచ్కి ఆ బీచ్ సపరేట్గా. అవి నార్త్ బీచెస్, ఇవి సౌత్ బీచెస్. డిఫరెన్స్ కూడా ఉందండి. నార్త్ బీచెస్ కొంచెం క్లౌడీగా ఉన్నాయి, సౌత్ బీచెస్ అంత అనిపించట్లేదు. చాలా డీసెంట్గా, కొంచెము నిదానంగా అంటాం కదా, పీస్ఫుల్గా ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ అలాగా అసలు ఆ స్ట్రీట్స్ చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. మా అమ్మ అయితే ఒకే మంది చూడడమే సరిపోయింది. సో అంతేనండి, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో పలోలం బీచ్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.